హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫిష్ ఎగ్ ఫ్రై అన్నమాట. ఏంటి చేప ఎగ్ ఫ్రై ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, చేప సొన ఫ్రై అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఒక బాండిలో వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చేప సొన అనేది ఇలా ఫ్రై ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. అప్పుడు ఫ్రైకి బాగుంటుంది. తర్వాత అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి ఒక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎంత ఫ్రై అయితే చేప ఫ్రై టేస్ట్ అంత బాగుంటుందండి. అలాగే ఉల్లిపాయ ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా అనేది త్వరగా అనేది ఆనియన్ అయితే కుక్ అవుతుంది కదండి, మనకి ఉడుకుతుంది అనేసి వేసామన్నమాట. తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి, బాగుంటుంది అనేసి. మనం ఈ ఫ్రైలోకి ఏ మసాలా అనేది యూస్ చేయమండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది మనకి. తర్వాత దాన్ని స్ట్రైన్ చేసేసుకొని వేసేసి ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కల కింద కట్ చేసాను, లోపల ఇంకా కొంచెం పచ్చి ఉంది చూసారా, అదంతా ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఇలా ఫ్రై అవుతుందండి. ఇది చూడడానికి ఎగ్ బుర్జీలా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలండి. నేను అయితే ఇది మా పాప కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాని గురించి కారం అయితే కొంచెం తక్కువగా వేసాను అన్నమాట. ఆల్రెడీ మిర్చి కూడా వేసాను కదా. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గబెడితే మనకైతే ఎంతో టేస్టీగా, హెల్దీగా అండ్ చేప సొన ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. అదేనండి ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.